ఈ రోజుల్లో మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మంచి ఉద్యోగం కోసం, సమాజంలో పేరు ప్రతిష్టల కోసం, డబ్బు సంపాదన కోసమే పరిగెడుతుంటాం. మనమందరం విజయం అంటే సక్సెస్ వెనుక పరిగెడుతున్నామే కానీ ఆ సక్సెస్కు అసలైన పునాదులు మన వ్యక్తిత్వం, విలువలను కోల్పోకుండా ఉండడం. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, మన నడవడిక ఎలా ఉండాలి, ఎవరితో స్నేహం చెయ్యాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి లాంటి ప్రాథమిక ప్రశ్నలకు నేటి కాలంలో కూడా సరైన సమాధానాలు దొరకడం లేదు. కానీ వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన కొన్ని అద్భుతమైన నీతి పద్యాల్లో వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. ఈరోజు మనం మన జీవితాన్ని, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే 4 అద్భుతమైన పద్యాల ద్వారా న్యాయంగా సంపాదించిన ధనాన్ని ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో, సమాజంలో మన గౌరవాన్ని పెంచే 5 సత్ప్రవర్తన సూత్రాలేమిటో, మన జీవితంలో ప్రశాంతత చెడకుండా ఉండాలంటే ఎవరితో స్నేహం చెయ్యాలో, చివరిది మనకున్న కొద్దిపాటి దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ శత్రువుకైనా సహాయం చేసేంత గొప్ప మనసును ఎలా అలవాటు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఇవి కేవలం పద్యాలు కావు. నేటి ఆధునిక కాలంలో మనం ప్రశాంతంగా, విజయవంతంగా బతకడానికి పనికొచ్చే అద్భుతమైన లైఫ్ లెసన్స్. మరి ఆలస్యం చేయకుండా ఆ పద్యాల్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టడం మరొకెత్తు. మనం కష్టపడి ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు మనకు పుణ్యమిస్తోందా లేక పాపాన్ని తెచ్చిపెడుతోందా అన్నది మనం ఆ డబ్బును ఎవరికిస్తున్నామనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన ఒక అద్భుతమైన నీతి పద్యం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుందాం. పాడిదప్పకుండబడయు సొమ్ములకు నపాత్రములకు నీగి, పాత్రములకు పెట్టకునికి అనగ నెట్టన 2 విధముల కీడు తొడరు ధరణినాథ. న్యాయబద్ధంగా సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలకు ఉపయోగించేటప్పుడు 2 తప్పులు అస్సలు చేయకూడదు. మొదటిది అనర్హులకు, చెడ్డవాళ్లకు లేదా సోమరులకు దానం చేయడం. రెండోది అర్హులైన వాళ్లకు అంటే సత్పురుషులకు లేదా నిజంగా అవసరంలో ఉన్న వాళ్లకు ఇవ్వకపోవడం. ఈ 2 పనుల వల్ల మనుషులకు తప్పకుండా కీడు అంటే నష్టం జరుగుతుంది. మహాభారతంలో విదురుడు ఈ మాటను ధృతరాష్ట్రుడిని హెచ్చరించడానికి వాడాడు. ధృతరాష్ట్రుడు తన రాజ్యాన్ని అర్హులైన పాండవులకు ఇవ్వకుండా అనర్హుడైన తన కొడుకు దుర్యోధనుడికి ఇవ్వాలని చూశాడు. ఇలా చేయడం వల్ల కురువంశానికి ఎంత వినాశనం వాటిల్లిందో మనందరికీ తెలిసిందే. నేటి ఆధునిక కాలానికి ఈ పద్యం ఎలా వర్తిస్తుంది? ఈ పద్యం కేవలం రాజుల కాలానికే కాదు, నేటి సమాజానికి, మన రోజువారీ జీవితానికి కూడా చాలా బాగా సరిపోతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇది ఎట్లా అన్వయం అవుతుంది? ఒక సంస్థలో యోగ్యత, ప్రతిభ ఉన్న ఉద్యోగికి సరైన గుర్తింపు అంటే ప్రమోషన్ లేదా బోనస్ ఇవ్వకపోవడం, అలాగే ఏ పని చెయ్యని లంచాలిచ్చే అనర్హుడిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం, ఈ 2 పనులు చేయడం వల్ల ఆ సంస్థ త్వరలోనే నాశనమైపోతుంది. సహాయం, దాన ధర్మాలు చేసేటప్పుడు ఇది ఎలా వర్తిస్తుంది? ఈ రోజుల్లో చాలామంది దానాల పేరుతో మోసాలు చేస్తున్నారు. కష్టపడి పనిచేసే శక్తి ఉండి కూడా అడుక్కునే సోమరులకు డబ్బులు ఇవ్వడం వల్ల సమాజంలో బద్ధకం పెరుగుతుంది. అది అపాత్రదానం. అదే సమయంలో ఫీజులు కట్టలేక చదువు ఆగిపోయే పేద విద్యార్థులకు లేదా వైద్యానికి డబ్బులు లేని వారికి సహాయం చేయకపోవడం అంటే పాత్రులకు పెట్టకుండా ఉండడం. ఇది మహాపాపం. నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఇది ఎలా వర్తిస్తుంది? ఓటర్లుగా మనం న్యాయమైన, సమర్థుడైన నాయకుడిని కాదని డబ్బు కాశపడి అవినీతిపరుడిని ఎన్నుకుంటే దేశానికి కీడు తప్పదు. మనం సంపాదించిన సొమ్మును లేదా మనకున్న అధికారాన్ని ఉపయోగించేటప్పుడు విజ్ఞతతో ఆలోచిద్దాం, అర్హులను గుర్తిద్దాం, అనర్హులను దూరంగా పెడదాం. అప్పుడే మనకు, మన సమాజానికి కూడా మేలు జరుగుతుంది. ఈ రోజుల్లో ఒక మనిషి గొప్పతనాన్ని దేని బట్టి కొలుస్తున్నారు? వేసుకునే బ్రాండెడ్ బట్టలు,
తిరిగే కార్లు లేదా బ్యాంక్ బ్యాలెన్స్ చూసే కదా. కానీ మన పెద్దలు ఏమన్నారంటే ఇవన్నీ మనిషికి తాత్కాలికమైన రంగులద్దేవి మాత్రమే. ఒక మనిషి జీవితాంతం సమాజంలో తల ఎత్తుకుని బతకాలంటే, అందరి గుండెల్లో నిలవాలంటే అతడికి కావాల్సింది సత్ప్రవర్తన మాత్రమే. అసలు సత్ప్రవర్తన అంటే ఏంటి, దానికి ఉండాల్సిన 5 ముఖ్యమైన లక్షణాలను విదురునీతి పద్యం ద్వారా తెలుసుకుందాం. తగిన వేషంబు తను తాన పొగడు కొనమి, నొచ్చియును కీడు వలుకమి, ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి కొప్పుసేయు. సమాజంలో మన గౌరవాన్ని పెంచే 5 పనులివి. మన స్థాయికి తగినట్లుగా మర్యాదపూర్వకంగా బట్టలు వేసుకోవడం, మన డబ్బా మనం కొట్టుకోకపోవడం, కోపంలో లేదా బాధలో ఉన్నప్పుడు కూడా పరుష పదాలు మాట్లాడకపోవడం, ఒకరికి సహాయం చేశాక అయ్యో అనవసరంగా ఇచ్చానే అని బాధపడకపోవడం, ఎంత కష్టాలొచ్చినా సరే నీతి మార్గాన్ని వదలకుండా ఉండడం. ఈ 5 గుణాలున్నవాడే ఉత్తముడు. ఇప్పటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు ఇది తాత లాంటిది. దీన్ని 3 విషయాలతో మనం అన్వయించుకోవచ్చు. మొదటిది, సోషల్ మీడియా యుగంలో ఆత్మస్తుతి. ఈ రోజుల్లో ఒక చిన్న పని చేసినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో తామేదో పొడి చేసినట్లు పోస్టులు పెడుతుంటారు. కానీ పద్యం ఏం చెబుతోంది, నీ గొప్పతనం నీ పనుల్లో కనిపించాలి కానీ నీ నోటి మాటల్లో కాదు. ఇక రెండోది, ఎమోషనల్ కంట్రోల్, అంటే కోపాన్ని అణుచుకోవడం. ఆఫీసుల్లో బాస్ తిట్టాడనో, ఇంట్లో గొడవ జరిగిందనో చాలామంది ఎదుటి వాళ్లపై నోరు పారేసుకుంటూ ఉంటారు. ఆ క్షణంలో అనే మాటలు జీవితకాల బంధాలను తెంచేస్తాయి. మనం ఎంత బాధలో ఉన్నా అవతల వారిని కించపరచకుండా ఉండడమే అసలైన మెచ్యూరిటీ. ఇక మూడోది, కష్టాల్లో నిజాయితీ లేదా ఇంటిగ్రిటీ. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ నీతిమంతుల్లాగే నటిస్తారు. కానీ చేతిలో డబ్బులు లేనప్పుడు, వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు లేదా ఉద్యోగం పోయినప్పుడు కూడా తప్పుడు దారులు అంటే లంచాలు, మోసాలు అట్లాంటి దారుల్లోకి వెళ్లకుండా కష్టపడి పైకి రావడమే అసలైన క్యారెక్టర్. మన వేషధారణలో సభ్యతను, మన మాటల్లో వినయాన్ని, మన చేతల్లో ధర్మాన్ని పాటిద్దాం. ఈ 5 సూత్రాలను మన జీవితంలో ఆచరిస్తే సమాజం మనల్ని తప్పకుండా గౌరవిస్తుంది. నడవడికను మించిన ఆస్తి మరొకటి లేనే లేదు. మనం జీవితంలో ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో గొడవ పడాలి, అసలు మన బంధాలు, పరిచయాలు ఎవరితో ఉంటే మనం ప్రశాంతంగా, గౌరవంగా బతకగలం? ఈ ప్రశ్నలకు మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన ఒక అద్భుతమైన పద్యం సమాధానమిస్తోంది. మనం ఎంచుకునే వ్యక్తులు మన స్థాయికి సరిపోయేలా ఉండాలి అనే ఈ కాలాతీత సూత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చెలిమియు సంభాషణమును బలిమి వివాదంబు త్రోపు పాడియు తమయంతల వారితోన తగునధికులహీనుల తోడనైన గొరగాదధిపా. స్నేహమైన, మాటల ముచ్చటలైన, బలాన్ని చూపించడమైన, వాదనలైన, చివరికి శత్రుత్వమైన, మనతో సమానమైన హోదా, సంస్కారం ఉన్న వాళ్లతోనే పెట్టుకోవాలి. మనకంటే బాగా ఎక్కువ ఉన్నవాళ్లతో కానీ లేదా బాగా తక్కువ ఉన్నవాళ్లతో కానీ ఇలాంటివి పెట్టుకుంటే ప్రమాదాలు, అవమానాలు ఎదురవుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనము ఉండదు. పాండవులు బలంలో, ధర్మంలో కౌరవులతో సమానులు. వారితో విరోధం పెట్టుకోవడం వల్ల సర్వనాశనం తప్పదని విదురుడు ధృతరాష్ట్రుడిని హెచ్చరిస్తున్న సందర్భం ఇది. నీ స్థాయికి తగ్గ పాండవులతో స్నేహం చెయ్యి, లేదా వారి హక్కులు వారికి ఇచ్చేయని విదురుడు ఇక్కడ వ్యంగ్యంగా హితవు పలుకుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్ అంటే మానసిక బాధకు గురి కావడానికి కారణం సరైన వ్యక్తులతో బంధాలు పెట్టుకోకపోవడమే. ఈ పద్యం నేటి కాలానికి 3 విధాలుగా అన్వయించుకోవచ్చు. మొదటిది, సంభాషణ ఆలోచనల స్థాయి. దీన్ని ఇంగ్లీష్లో చెబితే వేవ్ లెంత్ అని అనుకోవచ్చు. మన సమాజంలో కొందరితో మాట్లాడితే మానసిక ప్రశాంతత దొరుకుతుంది, మరికొందరితో మాట్లాడితే అనవసరమైన గొడవలు వస్తాయి. మన ఆలోచన సరళికి సరిపోయే వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల జీవితం సాఫీగా సాగుతుంది. అధికులతో విరోధం
హీనులతో వివాదం. మనకంటే చాలా ఎక్కువ పవర్ఫుల్, అంటే అది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అలాంటి వాళ్లతో అనవసరంగా శత్రుత్వం పెట్టుకుంటే మనం తట్టుకోలేం. అలాగే ఏ సంస్కారం లేని హీనమైన బుద్ధి గల వాళ్లతో వాదనలకు దిగితే మన గౌరవమే పోతుంది. బురదలో రాయి వేస్తే మన మీదే పడుతుంది కదా, అలా. ఇక మూడోది వ్యాపార వ్యక్తిగత బంధాలు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళైనా బిజినెస్ పార్ట్నర్షిప్స్ అయినా ఇరుపక్షాల స్థాయిలు విలువలు సమానంగా ఉన్నప్పుడే అవి ఎక్కువ కాలం నిలబడతాయి. ఒకరు బాగా ఎక్కువ, ఒకరు బాగా తక్కువ ఉన్నప్పుడు అహంకారాలు అంటే ఈగో క్లాషెస్ తలెత్తే అవకాశం ఉంది. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే విషయంలో వివేకంతో ప్రవర్తిద్దాం. మన ఆలోచనలకు, మన సంస్కారానికి తగిన సమానులైన వ్యక్తులతో బంధాలను పెంచుకుంటూ మన ప్రశాంతతను కాపాడుకుందాం. ఈ రోజుల్లో చాలామంది నా దగ్గర కోట్లుంటేనే దానం చేస్తాను, నా జీవితంలో అస్సలు కష్టాలే ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన సంతోషం, ప్రశాంతత ఎందులో ఉన్నాయో తెలుసా? మన దగ్గరున్న కొద్దిపాటి దాంట్లోనే ఇతరులకు పెట్టడంలో, కష్టాలను ఓర్చుకోవడంలో ఉన్నాయి. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన ఈ చిన్న పద్యం మన జీవితాన్ని, ఆలోచన విధానాన్ని మార్చే 3 గొప్ప జీవన సత్యాలను నేర్పుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొంచెమైనను తగ పంచి కుడువ మేలు, పనుల ఎడ దుఃఖమూర్చి అల్పంబు సుఖముననుభవించుట హితము, శత్రునకునైన ఇచ్చుట ఎలెస్స అడిగిన ఎడ నృపాల. మనిషికి మేలు చేసే 3 విషయాలు ఇవే. మొదటిది, మన దగ్గర ఉన్నది ఎంత తక్కువైనా సరే దాన్నే ఇతరులకు పంచిపెట్టి తినాలి, ఒక్కరుగా తినకూడదు. రెండోది, బాధ్యతలు లేదా పనులు నిర్వహించేటప్పుడు వచ్చే కష్టాలను ఓర్చుకుని ఆ పనుల వల్ల వచ్చే కొద్దిపాటి సుఖాన్ని మాత్రమే ఆశించాలి. మూడోది, సహాయం కావాలని నోరు తెరిచి అడిగితే వాడు శత్రువు అయినా సరే కాదనకుండా ఇవ్వడమే ఉత్తమం. పాండవులు రాజ్యభాగంలో తమకు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అనుకున్నారు. అంటే కొంచెమైనను పంచి కుడువ మేలు. వాళ్ళు అడిగింది చాలా తక్కువ, పైగా వారు నీకు శత్రువులు కారు, నీ బిడ్డల లాంటి వారే. ఒకవేళ శత్రువులుగా భావించిన అడిగినప్పుడు మాత్రం ఇవ్వడమే రాజధర్మమని విదురుడు ధృతరాష్ట్రుడికి హితబోధ చేశాడు. ఈ పద్యంలో దాగి ఉన్న 3 సూత్రాలు నేటి మానసిక ఒత్తిడితో కూడిన జీవితానికి అద్భుతమైన ఔషధాలు. మొదటిది, పంచుకుని తినడం. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఈ రోజుల్లో మనకి ఎంతున్నా ఇంకా కావాలనే స్వార్థం పెరిగిపోతోంది. కానీ మనకున్న దాంట్లోనే తోటివారికి కాస్త పంచి ఇవ్వడంలో దొరికే తృప్తి ఒక్కరే దాచుకుని అనుభవించడంలో దొరకనే దొరకదు. రెండోది, కష్టపడే తత్వం. ఈ తరం యువత చిన్న కష్టానికే కుంగిపోతోంది. వెంటనే సుఖపడిపోవాలి, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలి అని అనుకుంటుంది. కానీ విదురుడు ఏమంటున్నాడంటే, పని చేసేటప్పుడు వచ్చే శ్రమను, ఒత్తిడిని భరించాలి. ఆ కష్టం తరువాత వచ్చే చిన్న సంతోషాన్నైనా మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. మూడోది, శత్రువుకైనా సహాయం చేయడం. మనల్ని ద్వేషించేవాడు లేదా మనతో గొడవ పడేవాడు కూడా ఒక్కోసారి తీవ్రమైన ఆపదలో ఉండి మన సహాయం కోరచ్చు. ఆ సమయంలో పాత కక్షలను మనసులో పెట్టుకోకుండా మానవత్వంతో వాళ్లకు సహాయం చేయడమే సంస్కారం. అది అవతల వారి మనసును కూడా మార్చేస్తుంది. ఉన్న దాంట్లోనే పంచిపెడదాం, కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుందాం. శత్రువుకైనా అడిగితే సహాయం చేసేంత విశాల హృదయాన్ని పెంచుకుందాం. ఈ సూత్రాలు పాటిస్తే మన జీవితం ధన్యమవుతుంది. నిజానికి జీవితంలో విజయం సాధించడం అంటే కేవలం కోట్లు సంపాదించడం కాదు, సమాజంలో ఒక మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకోవడం. ఈరోజు మనం తెలుసుకున్న ఈ 4 సూత్రాల్లో కనీసం ఒక్కదాన్ని మన జీవితంలో నిజాయితీగా ఆచరించిన మన జీవితం మరింత ప్రశాంతంగా, అందంగా మారుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్లో ధాత్రిని ఫాలో అవ్వండి.